కుంభరాశి వారు ఆదివారం అష్టమి ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి వారు. వీరికి మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి, రాశిలోనే కుజుడు, రాశిలోనే శుక్రుడు, రాశిలోనే శని సంచార స్థితి, ధనవాకు కుటుంబ స్థానంలో రవి బుధ రాహు సంచార స్థితి, తృతీయంలో గురువు, అష్టమంలో కేతు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వల్పమైనటువంటి మార్పులు, ఆటంకాలు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ చిన్న చిన్న విషయాలకు మీరు ఆందోళన చెందనక్కర్లేదు. వృత్తులు, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమం చేసేవారందరూ కూడా స్వయం నిర్ణయం మీద పట్టుదలతో ఏకాగ్రతగా ఆధ్యాత్మిక చింతనగా మీరు చేయగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. ధర్మంగా ఉండడం, న్యాయంగా ఉండడం, మంచి సత్ప్రవర్తన, సత్ ఆరోగ్యం వలన మీరు ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్యాన్ని పాటించడం, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం, ఈ తెల్లజిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, రురు కాళభైరవ స్వామి యొక్క పూజ అష్టమి తిథి ఎందున, ఈ పూర్ణిమ తిథి ఎందున ఆచరింపజేయడం, ఒక సౌభాగ్య పడుపు కట్టడం, కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన శని ప్రభావం, కుజదోష ప్రభావం తగ్గి భక్తి మార్గం పెరిగి దురదృష్టం దూరమై అదృష్టం దగ్గరై అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. స్వయం వృత్తుల వాళ్ళు, వ్యవసాయ సోదరీమణులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సంపూర్ణమైనటువంటి ఉన్నతమైనటువంటి రాజకీయ సేవా రంగాల వారందరికీ చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి గమనించాలి.